అంటే మనకు పండాధ్యాయం నుండి అబ్రహాం కనబడతారు. అబ్రహాము అందుకే మన బైబిల్లో ఈ అబ్రహాము మనకు 4 ప్రముఖులు కనబడతారు. నెంబర్ 1 ఒకటి అబ్రహాము, రెండోది ఎవరంటే ఇస్సాకు కుటుంబం, మూడోది యాకోబు, నాలుగోది ఎవరంటే యేషు. ఈ 4 కుటుంబాలు మనం కనబడతారు. 4 ముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడతారు. ఇక మనం దినము ఇస్సాకు రెబెకాల గురించి మనం చూసినప్పుడు దేవుని గ్రంథం ఏం రాయబడింది ఇక్కడ 21వ వచనంలో యెహోవా అతని ప్రార్థన. ముందుగా ఇస్సాకు అని మనం పదం చూస్తున్నాం. ఇస్సాకు జీవితంలో మరి ఆయన కూడా ప్రముఖుడిగా కనబడతారు. ఇశ్రాయేలు చరిత్రలో ఆది కాండంలో మొదట అబ్రహాం గారు చూస్తే 12వ అధ్యాయం నుండి రెండవ వ్యక్తి ఇస్సాకు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకు గురించి ఆయనకున్న ఒక ఈ సంగతులు మనం క్లుప్తంగా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇస్సాకు జీవితంలో ఉన్న మొదటిగా విషయం మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి అనే మాట చూడండి. 11వ అధ్యాయము 11 అధ్యాయం ఇస్సాకు అనే పదము 9వ వచనం మనం చూద్దాం. 20వ వచనం చదవడానికి విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. ఇక్కడ ఏశావు జీవితంలో మనం గమనించినట్లయితే ప్రముఖంగా కనబడే లక్షణం ఏంటంటే ఇస్సాకు జీవితంలో మనకు కనబడేది ఒకటి విశ్వాసము, దేవునందలి విశ్వాసం కలిగినవాడు. కనుక ఇస్సాకు జీవితం మనకు కనబడుతుంది. ప్రాముఖ్యంగా మనకు విశ్వాసము మనకు కనబడుతుంది. విశ్వాసం కలిగిన వాడుగా మనం చూస్తాం. అందుకే ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా ఎవరంటే విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు మనకు ఏబేల్ కనబడుతుంది. తర్వాత మనం చూస్తే అబ్రహాం కుమారుడు ఇస్సాకు కూడా కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈయనకి మొదటి లక్షణం ఏంటంటే ఇస్సాకు జీవితంలో దేవుని అందలి విశ్వాసము కలిగినది. మాట్లాడడం మీద విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట అసాధ్యము. అందుకే దేవుడు ఉన్నాడని అన్నది వారి ప్రతిఫలం దయచేవాడని నమ్మవలను. కనుక విశ్వాసం గురించిన ఆ నిర్వచనం 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, ఆయన ఎందుకు ఏం చేస్తున్నట్ట నిరీక్షింపబడే వారి యొక్క నిజస్వరూపం ఉన్నవంటకు. కాబట్టి ఈ ఇలాంటి మొట్టమొదటిగా విశ్వాసం అనే లక్షణాన్ని మనం చూడవచ్చు. విశ్వాసమును కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. మొదటిది నెంబర్ 1. నెంబర్ 2 రెండవ సంగతిగా మనం చూస్తే ఒకటి దేవుని బిడ్డలంగా మనము విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆ దినముల్లో మనిషి కుమారు రాకడ దినాల్లో విశ్వాసం ఉండ కనుగొన్నాం. కనుక విశ్వాసం మనం కోల్పోయే దినాల్లో మనం ఉంటున్నాము. విశ్వాసము గట్టిగా పట్టుకున్నాం. విశ్వాసము మనం కలిగి ఉన్నాము లేదా పౌలు అపోస్తలుడు అంటాడు. ఒకటి మనకెందుకు విశ్వాసం అంటే పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే విశ్వాసము కోల్పోతుంది. ఈ దినాల్లో మనం చూస్తున్న లోకంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది శ్రమలు గుండా వెళ్తున్నారు. వాళ్ళకు సంభవించిన పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దేవునందలి విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వారు కూడా ఉన్నారు. వారిలో దేమా మనకు కనబడతారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే పరిస్థితి నాస్తికత్వంలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా బైబిల్ భక్తులు వారు యోబు కానీ ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరులు కానీ ఆ పరిస్థితుల్లో వారు మాత్రం శ్రమలు ఇబ్బందులు పరిస్థితులు కూడా వాళ్ళ విశ్వాసాన్ని మనకు గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకవేళ ఏ విషయంలో వాళ్ళు అంత ఆర్థికంగా ధనవంతులుగా ఉండకపోయినా అలాంటి పరిస్థితులు అయిపోయినా ఒకటి మాత్రం ఉందంటే దేవుని అందరి విశ్వాసం. అది చాలా గొప్ప భాగ్యం. అందుకే మనము విశ్వాసం అనేది చాలా విలువైనదిగా మనం ఇస్తున్నాం. ఒకటి మీ అమూల్యమైన విశ్వాసం అంటాడు పేతురు పత్రిక. అంటే వెలగట్టలేని విశ్వాసం చాలా విలువైనది. నెంబర్ 1 విశ్వాసం కలిగి. రెండో మాట చూద్దాం. ఆది కాండం 2వ సంగతి మనము ఇస్సాకులో 2వ లక్షణం లేదా ఈ కుటుంబంలో వారు కలిగిన లక్షణం మనం చూస్తే రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 26వ అధ్యాయం, ఆది కాండము 26వ అధ్యాయం చదవండి. 26వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండము 26వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం చదవండి. 2వ వచనం. అక్కడ యెహోవా అతను ప్రత్యక్షమై
నేను మీకు ఆ, చెప్పిన దేశమందు నివసించును. ఆ, ఈ దేశమందు పరివర్తన ఉమ్, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను. చూడండి రెండో మాట చూస్తే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏం రాడుంది, యెహోవాకి ప్రత్యక్షమై ఉన్నాడు ఇక్కడ, నీవు ఐగుప్తులోనికి అది అంటే ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇది రెండో సంగతి. కనుక ఐగుప్తుకు వెళ్ళొద్దు. ఎందుకు అన్నాడు ఐగుప్తుకి అంటే, అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు, తనకు వచ్చిన పరిస్థితులు ఐగుప్తుకి వెళ్తూ వచ్చినాయి. కనుక ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఆది కాండంలో అబ్రహాం తన జీవితంలో ఒకటి మనం చూస్తాం, కరువు వచ్చింది. చూడండి అక్కడ 13వ అధ్యాయం అబ్రహాం వెళ్ళిన కారణం కూడా రాబడింది. ఎందుకు వెళ్ళాడు అబ్రహాము అంటే, ఆది కాండం 13వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన అంటే కరువు సంభవించినప్పుడు అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు ఇస్సాకుని అంటే, అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళటం వలన అక్కడ మరి దేవుని విధానం కాకుండా అక్కడ ఐగుప్తుకి వెళ్ళటం వల్లనే షారా ఏం చేసిందంటే, తనకు పని మనిషిగా ఎవరు షారా దాసి ఎవరు, హాగరు కదా, హాగరు వచ్చేసింది. ఈ హాగరు తీసుకుని వస్తా ఒకవేళ పని మనిషిగా ఉంటే ఓకే అదైపోయింది. కానీ తర్వాత షారా ఏం చేసిందంటే, అక్కడ ఇంకా దాదాపు 75 సంవత్సరాలు దేవుడు చెప్పాడు ఏమని, సంతానం ఇస్తాను. ఇప్పుడు హాగరు ఇస్మాయిల్ పుట్టేటానికల్లా అప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే 86వ సంవత్సరంలో ఇస్మాయిల్ పుట్టాడు. 75, 10, 85 అంటే 10 సంవత్సరాల దాకా ఓపిక కలిగి ఉన్నారు. కానీ షారా చెప్పిన మాట బట్టి ఏం చేసినట్టు ఇంకా ఏం చేసినట్టు హాగరు ద్వారా సంతానం వచ్చేసి అది అలాగా. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళడం కొంత పరిస్థితి కలిగి వచ్చింది. అయితే అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళని ఇస్సాకు దేవుడు ఏమనంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళక, ఐగుప్తు అనేది మనకు లోకమునకు కూడా సాదృశ్యంగా ఉంది. కనుక ఇక్కడ దేవుడు ఇస్సాకు జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, ఇస్సాకు జీవితంలో రెండవ గొప్ప లక్షణం ఏంటంటే, ఐగుప్తుకు వెళ్ళలేదు. ఐగుప్తుకు వెళ్ళకుండా ఏం చేశాడంటే, ప్రభు అంటాడు కదా, నేను నీతో చెప్పు దేశమందు నివసించు. కనుక ఈ దేశమందు నివసించు అంటే దేవుడు ఏ ప్రదేశం అయితే చెప్పినాడో ఆ ప్రదేశం ఏంటంటే అది గెరారు ప్రదేశము మనకు కనబడుతుంది కదా, గెరార్ అనే దేశం. అంటే రెండవది ఐగుప్తుకు వెళ్ళలేదు కానీ దేవుడు చెప్పిన గెరారు ప్రాంతంలో అక్కడే నివాసము చేస్తూ వచ్చినాడు. ఇది రెండవది మనం చూస్తున్నాం. అంటే దేవుడు చెప్పిన స్థలముగా ఐగుప్తుకు వెళ్ళకుండా, ఇది రెండవది మంచి లక్షణం. మనం కూడా ఐగుప్తులోనికి మనం వెళ్ళక, లోక పరిస్థితులు మనం వెళ్ళక, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మరి ఇక్కడ 26 ఏమి రాబడింది, అబ్రహాము దినములు వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములు వచ్చును. కాబట్టి ఇస్సాకు టైంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత ఎంతో విశ్వాస వీరుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అలాగే కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు టైంలో కూడా కరువు వచ్చింది. ఇస్సాకు చూస్తే ఇంకా ఏకపత్ని పురుషుడు. ఇస్సాకు గురించి ఏం రాబడిందంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు ఏకపత్ని పురుషుడుగా, మరి యేసు ప్రభువుకు సాదృశ్యంగా, ఇస్సాకు బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యంగా కనబడదు. అలాంటి ఇస్సాకు చాలా మంచి జీవితం ఉంటుంది. అయినప్పటికీ కరువు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనము దైవికంగా ఉండినప్పుడు కూడా, దేవుని విధానంలో మనం విశ్వాసము దైవికంగా ఉన్నప్పుడు కూడా కరువు కొన్ని సందర్భాల్లో సంభవిస్తాం. అయితే ఆ టైంలో దేవుడు చెప్పిన స్థలములోనే ఉంటున్నాడు. ఇది ఇస్సాకులో ఉన్న రెండవ లక్షణం. మూడవ మాట చూద్దామండి. మూడవ లక్షణం కూడా దేవుడు ఎందుకు ఇస్సాకు జీవితంలో దేవుని కార్యాలు చూడగలదు వచ్చినట్టే, ఆయనలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం చదువు షారు 24వ అధ్యాయం 63వ వచనం 24:63 వచనం. చూడండి ఇక్కడ రాబడిన మాట చూస్తున్నాం. ఆ పదం ఏంటంటే 63వ వచనంలో సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బాయలు. కనుక మూడోది ఇస్సాకు జీవితంలో మంచి లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, ఇస్సాకు ఇప్పుడు పొలం దేనికి వెళ్ళాడంటే అక్కడ రైట్ ధ్యానించడానికి వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము
గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. ఇస్సాకు తర్వాత మనం చూస్తాం 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసిన, అంటే ఈయన రైతుగా వ్యవసాయం చేసే వ్యక్తి. అబ్రహాం గారికి గొర్రెలు పశువులు మందలు చాలా ఉన్నాయి. ఇస్సాకు రైతు వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఈ టైంలో మాత్రం ఏంటంటే అక్కడ వ్యవసాయం చేయడానికి కాదు, పంట పని కోసం కాదు, ఏంటంటే అక్కడ ఏ పని కోసం అంటే మూడోది పొలములో ధ్యానించడం. అంటే దేవుణ్ణి గురించి ధ్యానం చేయడానికి ఉన్నాడు. అంటే రైతుగా వ్యవసాయంగా పొలం విత్తనం వేసినాడు, పొలం పనులు చూస్తూ ఉంటాడు, తప్పేం కాదు, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు ఆయన వ్యవసాయం. అయితే ఈ టైంలో అక్కడ మాత్రం మనం చూసినప్పుడు అంటే పొలములో ధ్యానించటము, దేవుని గురించిన ధ్యానం, దైవ ధ్యానము. కనుక మనం దేవుని గురించి ధ్యానము, అలాగనే మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించడం, అంటే వాక్యము ధ్యానము, దేవుని ధ్యానం కదా. ఒకసారి ఒక పిల్లవాడు పనిచేస్తూ ఉన్నాడు, అందిస్తూ చేసిన టైంలో వేషలు అందిస్తూ ఉంటే కొంచెం అటు ఇటు ఉంటే చిన్నపిల్లలు గమకలు అంటారు, ఏ ధ్యానంలో ఉన్నావు, పరధ్యానంలో ఉన్నావా అంటున్నాడు. ఏ ధ్యానంలో ఉన్నా, పరధ్యానంలో ఉన్నావా ఏంటి అని అంటున్నాడు పిల్లోడు. అంటే చూడండి, అంటే పరధ్యానంలో కాదు కానీ ఏ ధ్యానం అంటే దైవ ధ్యానం ఒకటి, రెండోది వాక్య ధ్యానం, ధర్మశాస్త్రం, దేవుని వాక్యం గురించిన ధ్యానం. కనుక మనం ఇక్కడ దేవుని గురించిన ధ్యానం ఇస్సాకు జీవితంలో మరొక మూడవ శ్రేష్టమైన లక్షణం అంటే ఆయన దేవుని సన్నిధిలో ధ్యానిస్తాం. అందుకే దావీదు రాజు అంటారు కదా, దేవాన్ని యెహోవా యొద్దకు వరం అడిగి తిని ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును నేను ధ్యానించు. ఒక వరము అంటే దేవుని సన్నిధి